సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లోనూ చెప్తున్నట్లుగానే ఈరోజు ఎపిసోడ్లో కూడా మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను. సరేనా? కథను జాగ్రత్తగా వినండి. అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. ఈ కథలను మీ ఫ్రెండ్స్ని, బంధువులను కూడా చూడమని చెప్పండి. మరి ఇవాల్టి కథ ఏంటో మొదలు పెట్టేద్దామా? అనగనగా ఒక ఊరిలో రుక్మిణి అనే ఒక ఆవిడ ఉండేది పిల్లలు. ఆవిడ నడి వయస్కురాలైనప్పటికీ చాలా అందంగా ఉండేది. ఆమె వస్తుంటే జనమంతా మైమర్చిపోయి అలాగే చూస్తూ ఉండేవాళ్ళు. కదిలి వస్తున్న పాలరాతి శిల్పంలా ఉండేదామె. రుక్మిణి అంత అందగత్తే ఈ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు అని అందరూ అనుకుంటూ ఉండేవాళ్ళు. అందరూ తన అందం గురించే మాట్లాడుకోవటం రుక్మిణికి చాలా గర్వంగా ఉండేది. ఒకరోజు రుక్మిణి తన కుటుంబంతో కలిసి దూరపు బంధువుల ఇంటికి పెళ్ళికి వెళ్తుంది. అక్కడ పక్కన కూర్చున్న ఒక ఆవిడ, మీరు చాలా అందంగా ఉన్నారు వదినా, ఏ మేకప్ వేసుకోకపోయినా చక్కగా నిండుగా ఉన్నారు. ఈ కాలపు పిల్లలు ఎక్కువెక్కువ మేకప్లు వేసుకున్నా అందంగానే కనపడట్లేదు. మీరు ఇప్పుడే ఇలా ఉన్నారంటే అప్పట్లో ఎంత అందంగా ఉండేవాళ్ళో అంటుంది. ఆ మాటలు విన్న రుక్మిణి బాగా పొంగిపోతుంది. గాలిలో తేలిపోతున్నట్లు అనిపించింది. కానీ పైకి మాత్రం ఏదో మీ అభిమానం వదినా, నేనేమీ పెద్ద అందగత్తిని కాదులే అని అంటుంది. అప్పుడు ఆవిడ, మీరు అలాగే అంటారులే వదినా, ఇంతకీ మీ పక్కన కూర్చున్న అబ్బాయి మీ అబ్బాయేనా అంటుంది. అప్పుడు రుక్మిణి, అవును వదినా అంటుంది. దానికి ఆవిడ, మరి కోడల్ని తీసుకురాలేదా అంటుంది. దానికి రుక్మిణి, లేదు వదినా, మా అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదు. అందమైన అమ్మాయి కోసం వెతుకుతున్నాను. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి అంటుంది. అప్పుడు ఆవిడ, అబ్బాయి ఏం చేస్తున్నాడు? దానికి రుక్మిణి, ఓ పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు అంటుంది. అప్పుడు ఆవిడ, అబ్బాయిని చూస్తే చక్కగా ఉన్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, మరి ఎన్నాళ్ళు పెళ్ళెందుకు చేయలేదు అంటుంది. దానికి రుక్మిణి, అది కాదు వదినా, నాకొచ్చే కోడలు నాకంటే అందంగా ఉండాలనేది నా కోరిక. అందుకే అలాంటి అమ్మాయి కోసం వేచి చూస్తున్నాం అంటుంది. ఇంతలో అటువైపు ఒక అందమైన అమ్మాయి వెళ్తుంది. ఆ అమ్మాయిని చూసిన రుక్మిణి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నీ పేరేంటమ్మా అంటుంది. అప్పుడు ఆ అమ్మాయి, నా పేరు ఊర్వశి ఆంటీ అంటుంది. నీకు తగ్గ పేరే పెట్టారు మీ తల్లిదండ్రులు, వాళ్ళు ఎక్కడున్నారు అంటుంది రుక్మిణి. అప్పుడు ఊర్వశి, వాళ్ళు వంటగదిలో ఉన్నారా ఆంటీ అంటుంది. దానికి రుక్మిణి, వంటగదిలో వాళ్ళకేం పని అంటుంది. అప్పుడు ఊర్వశి, మా నాన్నగారు వంటమేస్త్రి ఆంటీ అంటుంది. అంటే నువ్వు వంటమేస్త్రి కూతురివా? ఏం చదువుకున్నావేంటి అంటుంది రుక్మిణి. అప్పుడు ఊర్వశి, డిగ్రీ చదువుకున్నాను ఆంటీ అంటుంది. సరే అమ్మా, మీ నాన్నగారి విజిటింగ్ కార్డు ఉంటే ఇవ్వమ్మా, కొంచెం పనుంది అని ఆ అమ్మాయి దగ్గర నుండి విజిటింగ్ కార్డు తీసుకుంటుంది రుక్మిణి. అలా వాళ్ళు పెళ్ళయిన తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా రుక్మిణి ఊర్వశి గురించే ఆలోచిస్తుంది. ఎంత అందంగా ఉంది ఆ అమ్మాయి, నాకు తగ్గ కోడలు, ఆ అమ్మాయిని నా కోడలిగా చేసుకుంటే చాలా బాగుంటుంది అని అనుకుని ఆ అమ్మాయి అంత బాగుండడంతో రుక్మిణి ఊర్వశిని కోడలిగా చేసుకుంటుంది. కోడలి అందాన్ని చూసి రోజు మురిసిపోతూ ఉంటుంది రుక్మిణి. ఒకరోజు ప్రక్కింటావిడ రుక్మిణి వాళ్ళ ఇంటికి వచ్చి, వదినా వదినా అని పిలుస్తుంది. అప్పుడు రుక్మిణి, నువ్వా వదినా, ఏంటి ఇలా వచ్చావు, కూర్చో అంటుంది. అప్పుడు ఆవిడ, మీ అన్నయ్య టీ పెట్టమని గొడవ చేస్తున్నారు, ఇంట్లో చూస్తే టీ పొడి అయిపోయింది, తీసుకెళ్దామని వచ్చాను వదినా అంటుంది. దానికేం భాగ్యం వదినా, అలాగే తీసుకెళ్ళు అని రుక్మిణి, ఊర్వశి ఊర్వశి ఒకసారి ఇట్రామ్మా అని చెప్పి పిలుస్తుందనమాట. అప్పుడు ఊర్వశి వస్తుంది. కొంచెం ఆంటీకి టీ పొడి తీసుకురామ్మా అంటుంది. సరే అత్తయ్య అని ఊర్వశి లోపలికి వెళ్తుంది. అప్పుడు ప్రక్కింటి ఆవిడ, వదినా, నీ కోడలు ఎంత అందంగా ఉందో, చాలా రోజులు వెతికి వెతికి మొత్తానికి అందమైన కోడల్ని సాధించావంటుంది. అప్పుడు రుక్మిణి, ఏదోలే వదినా, నా అంత అందగత్తి కాకపోయినా
ఇంచుమించుగా సరితూగే అమ్మాయిని కోడలిగా చేసుకున్నా అంటుంది. అప్పుడు ఆవిడ రుక్మిణితో, అదేంటి వదినా అలా అనేసావు? మన ఊర్లో ఏమనుకుంటున్నారో తెలుసా? మొన్నటి వరకు రుక్మిణి లాంటి అందగత్తె ఈ చుట్టుపక్కల లేదనుకున్నాం, కానీ ఆమె కోడల్ని చూడాలి, కోడలి అందం ముందు అత్తగారి అందం కూడా ఒక అందమేనా అని అనుకుంటున్నారు వదినా అంటుంది. అప్పుడు రుక్మిణికి కోపం వస్తుంది. పాడు జనాలు, మొన్నటిదాకా నన్ను అందగత్తె అని పొగిడారు, ఇప్పుడేమో నా కోడలు అందగత్తె అని అంటున్నారా? వీళ్ళకేమీ పనిపాట ఉండదు, ఎప్పుడూ పక్కవాళ్ల గురించే గుసగుసలు అంటుంది. అప్పుడు ఆవిడ, అదేంటి వదినా అంత స్పష్టంగా తెలుస్తుంటే? మీ కోడలి అందం ముందు మీ అందం ఏ పాటిది అంటుంది. దానికి రుక్మిణికి చాలా కోపం వస్తుంది. దాంతో రుక్మిణి ఆవిడతో, అలాగా వదినా, మర్చిపోయాను, మా ఇంట్లో కూడా టీ పొడి నిండుకుంది, నువ్వింకా వెళ్ళిరా అని కసిరేస్తుంది. ఇంకో రోజు చీరలు అమ్మే అతను రుక్మిణి వాళ్ళ ఇంటికి వస్తాడు. కొత్త చీరలొచ్చాయి, చూపించమంటారా అంటాడు. చూపించు చూపించు అంటుంది రుక్మిణి. ఊర్వశి, ఇలా రా, చీరలబ్బాయి వచ్చాడు, నీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకో అంటుంది. అప్పుడు ఊర్వశి, అలాగే అత్తయ్య అంటుంది. చీరలబ్బాయి ఒక్కొక్క చీర చూపిస్తూ ఉంటాడనమాట. అప్పుడు చీరను కోడలికి చూపించి, ఈ చీర నాకెలా ఉంటుంది అని అడుగుతుంది. దానికి ఊర్వశి, చాలా బాగుందత్తయ్య అంటుంది. అప్పుడు చీరలబ్బాయి, ఈ చీర మీకంటే మీ కోడలికే చాలా బాగుంటుంది అంటాడు. ఆ మాటలకు రుక్మిణి ఆ చీర అక్కడ పడేసి, ఇలాంటివి నా దగ్గర బోలెడున్నాయి, కొత్త మోడల్స్ చూపించు అంటుంది. అప్పుడు అతను ఇంకొక చీర చూపిస్తూ, ఈ చీర చూడండమ్మా, రేర్ కలర్ కాంబినేషన్ అంటాడు. అప్పుడు రుక్మిణి, అవును, ఈ రంగు చాలా బాగుంది, నాకైతే ఇంకా బాగుంటుంది కదా అంటుంది. అప్పుడు ఆ చీరల వ్యాపారి, అమ్మా, మీకంటే మీ కోడలు గారు మంచి రంగు, ఆవిడ గాని ఈ చీర కడితే అదిరిపోతుంది అంటాడు. కోడల్ని అలా పొగిడేసరికి రుక్మిణికి బాగా కోపం వస్తుంది. ఏంటి చీరలు, అన్నీ నాసిరకం చీరలు, ఇలాంటివి మేం తీసుకోము, వెళ్ళిపో ఇక్కడి నుండి అని చీరల వ్యాపారిని కసిరేస్తుంది. ఇలా అందరూ కోడల్ని పొగుడుతూ ఉండడంతో రుక్మిణి తట్టుకోలేకపోతుంది. మెల్లమెల్లగా కోడలంటే ద్వేషం పెంచుకుంటుంది. ఏం చెయ్యాలి, ఎలా దీని అందం తగ్గించాలి అని అనుకుని ఎలాగైనా పని మనిషిని మార్పించేసి ఇంటి పనంతా ఊర్వశితో చేయించి బయటకు సరుకులు కూరగాయలు తెమ్మని ఎండలో పంపిస్తే నల్లబడిపోతుంది, అప్పుడు దీని అందం తగ్గిపోతుంది అని అనుకుని పని మనిషిని మార్పించేస్తుంది రుక్మిణి. ఇక ఇంటి పనులన్నీ చేయడం వల్ల కోడలు ఇంకా నాజుగ్గా తయారై మరింత అందంగా కనిపిస్తుంది. ఒకరోజు రుక్మిణి ఆలోచనలో పడుతుందన్నమాట. ఊర్వశితో రోజు ఎండలో పనిచేయిస్తున్నాను, కానీ అది కొంచెం కూడా రంగు తగ్గడం లేదు, నేను ఒక్కరోజు ఎండలో అలా బయటకు వెళ్ళి వస్తే చాలు నల్లగా అయిపోతాను, ఇది ఏం వాడుతుందో తెలుసుకోవాలి అనుకుని కోడల్ని పిలిపిస్తుంది. అప్పుడు ఊర్వశి, ఏంటత్తయ్య పిలిచారు, ఏమైనా పనుందా అంటుంది. దానికి రుక్మిణి, ఏం లేదు కానీ ఇలా కూర్చో అని కోడల్ని పక్కన కూర్చోబెట్టుకుని ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తుంది రుక్మిణి. మాటల మధ్యలో, మొన్న మధ్యాహ్నం మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొచ్చాను కదా, ఎండలో అలా వెళ్ళి ఇలా వచ్చేటప్పటికి చూడు, నా చేతులు మొహం ఎంత నల్లబడిపోయాయో అంటుంది. అప్పుడు ఊర్వశి, అత్తయ్య, అందుకే ఎండలో బయటికి వెళ్ళే అరగంట ముందు సన్ ప్రొటెక్షన్ పౌడర్ రాసుకోవాలి, అది రాసుకుంటే ఎంతసేపు ఎండలో ఉన్నా మనకేమీ కాదు, నేను రోజూ అదే వాడతాను, నా గదిలో ఉంది, మీరు కూడా వాడుకోండి, ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి అంటుంది. అప్పుడు రుక్మిణి, అలాగే ఊర్వశి, ఇక నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అంటుంది. కోడలు లోపలికి వెళ్ళాక రుక్మిణి తనలో తాను, అమ్మో అమ్మో, ఇదా సంగతి, అందుకే అది ఎంత ఎండలో పనిచేసినా రంగు తగ్గడం లేదు, ఇలా అయితే లాభం లేదు, ఏదో ఒకటి చేసి దాని మొహం మీద మచ్చలు పడేలా చెయ్యాలి, అప్పుడు నేనే అందగత్తెని అవుతాను అని ఏం చెయ్యాలా అని ఆలోచించి చివరికి బ్లీచింగ్ పౌడర్ తీసుకెళ్ళి కోడలు రోజు వాడే సన్ ప్రొటెక్షన్ పౌడర్లో కలిపేసి ఏమీ తెలియనట్లుగా వెళ్ళిపోతుంది. ఇక ఊర్వశి తన పని ముగించుకుని తన రూంలోకి వెళ్తుంది. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్నటువంటి పౌడర్ చూడగానే
ఊర్వశికి వాళ్ళ అత్తయ్య గుర్తొస్తుందనమాట. అయ్యో, అత్తయ్య రంగు తగ్గిపోతున్నానని చాలా ఫీల్ అవుతున్నారు, ఈ రూమ్లోకి వచ్చి రాసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నట్లున్నారు అని అనుకుని ఆ పౌడర్ తీసుకెళ్ళి వాళ్ళ అత్తగారి రూమ్లో పెట్టి, అత్తయ్య మీకోసం ఈ పౌడర్ తెచ్చాను అని చెప్పి చెప్తుంది. తన కోసం ఊర్వశి కొత్త పౌడర్ డబ్బా తెచ్చిందేమోననుకుని ఆ పౌడర్ని రాసుకుంటుంది రుక్మిణి. కొద్దిసేపటి తర్వాత తన మొహాన్ని అద్దంలో చూసుకుంటుంది. మొహంపై నల్ల మచ్చలు ఏర్పడి మొహం వికృతంగా తయారవుతుంది. నల్లగా మారిన తన మొహాన్ని చూసి ఒక్కసారిగా భయపడి పెద్ద పెద్దగా అరవడం మొదలు పెడుతుంది రుక్మిణి. ఆ అరుపులు విన్నటువంటి కోడలు అక్కడికి వస్తుంది. ఏమైంది అత్తయ్య, అంత గట్టిగా అరిచారు అని అంటుంది. అప్పుడు రుక్మిణి కోడలతో, ఏం పౌడర్ కొనుక్కొచ్చావే నాకు అంటుంది. నా దగ్గర ఉన్న పౌడర్ మీకిచ్చాను అంటుంది ఊర్వశి. అంటే నా కోసం కొత్తగా కొనుక్కురాలేదా అంటుంది. లేదత్తయ్య అంటుంది ఊర్వశి. తను తీసుకున్న గోతిలో తానే పడ్డానని బాధపడుతుంది రుక్మిణి. తన అందమంతా పాడైపోయిందని రోజు బాధపడుతూ ఉంటుంది రుక్మిణి. అత్తగారి దిగులును చూసినటువంటి ఊర్వశి చక్కగా ఇంట్లోనే న్యాచురల్ ప్రొడక్ట్స్ని తయారు చేసి అత్తగారికి లేపనంలా రాస్తూ ఉంటుందన్నమాట. కొద్ది రోజుల తర్వాత ఊర్వశికి నల్ల మచ్చలన్నీ పోయి పూర్వపు అందం తిరిగి వస్తుంది. అప్పుడు రుక్మిణికి బుద్ధొస్తుందన్నమాట. తనేమో కోడలి అందాన్ని ఎలా పాడు చెయ్యాలా అని ఆలోచించింది. కానీ తన కోడలు మాత్రం తన పూర్వ అందాన్ని ఎలా తేవాలా అని ప్రయత్నించింది. నా ఆలోచనకు నా కోడలి ఆలోచనకు ఎంత తేడా ఉంది. ఎప్పుడూ అందరూ బాగుండాలని కోరుకోవాలి, కానీ ఎదుటివాళ్ళు నాశనం అవ్వాలని కోరుకోకూడదు అని అనుకుంటుంది రుక్మిణి. అప్పటి నుండి అత్తకు అందం పిచ్చి తగ్గి కోడల్ని కూతురిలా చూసుకుంటుంది. పిల్లలు, ఈ కథను విన్నారు కదా, ఏమర్థమైంది పిల్లలు మీకు ఈ కథ ద్వారా? పిల్లలు, ఎప్పుడూ కూడా మనం అందరూ బాగుండాలని కోరుకోవాలి, అంతేకాని ఎదుటి వాళ్ళ నాశనాన్ని కోరుకోకూడదు పిల్లలు. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పనికిరావు. పొగడ్తలకు పొంగిపోకూడదు, విమర్శలకు కుంగిపోకూడదు, అబద్ధాలు ఆడకూడదు, ఎవ్వరినీ మోసం చేయకూడదు, నీతిగా నిజాయితీగా ఉండాలి, సత్ప్రవర్తనతో మెలగాలి. సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.